అస్సలు మైదా యూజ్ చేయకుండా ఇంట్లోనే సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా హెల్దీ, ఎందుకంటే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. దాంట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టేస్తే ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీగా తినొచ్చు. అయితే మైదా యూజ్ చేస్తేనే కేక్ సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా వస్తుంది అనుకునే వాళ్ళకి చెప్తున్నాను. కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే కనుక ఖచ్చితంగా గోధుమ పిండితో కూడా ఇలా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ కేక్ చేసుకోవచ్చండి. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకొకటి ఏంటంటే, ఎలాంటి ఫ్యాన్సీ ఐటమ్స్ యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను ఇప్పుడు ఈ గ్లాస్ కొలతలతో మీకు ఇంట్లో ఎలా కేక్ చేసుకోవాలో చూపించేస్తాను. మనకి మెజరింగ్ కప్స్తో కరెక్ట్ మెజర్మెంట్స్ ఉండాలి అని అంటారు, బట్ మీరు ఏదో ఒక గ్లాస్ ఆర్ బౌల్ మెజర్మెంట్స్తో కూడా కేక్ని పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మిక్సింగ్ బౌల్ పైన జల్లెడ ఉంటే జల్లెడ, లేదంటే ఇలా జ్యూస్ వడకట్టుకునేది పెట్టేసుకొని, నేను ఇక్కడ 1 గ్లాస్ ఆఫ్ గోధుమ పిండికి 3/4 గ్లాస్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకున్నాను. మీరు 1:1 అంటే 1 గ్లాస్ పిండికి 1 గ్లాస్ షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. నేను టూటీ ఫ్రూటీ కూడా యూజ్ చేశాను కాబట్టి షుగర్ ఎక్కువ అయిపోతుంది, మరి తినలేనంత స్వీట్గా ఉంటే కేక్ బాగోదు కాబట్టి 3/4 గ్లాస్ షుగర్ పౌడర్, 1 గ్లాస్ గోధుమ పిండి తీసుకున్నాను. మీరు ఒకవేళ టూటీ ఫ్రూటీ అయినా చాకో చిప్స్ అయినా ఇలా ఏది యూజ్ చేయట్లేదు, ప్లెయిన్ కేక్ అంటే కనుక 1:1 రేషియో తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. బేకింగ్ పౌడర్ ఇంకా బేకింగ్ సోడా ఎప్పుడు కూడా 1:4 రేషియోలో ఉండాలి. అంటే 1 ఫుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ వేస్తే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేయాలి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి కలిపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కనుక ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ వేరేగా, వెట్ ఇంగ్రీడియంట్స్ వేరేగా మిక్స్ చేసుకోండి. లేదు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కేక్స్ బేక్ చేయడంలో అనుకుంటే మొత్తం ఒకటే బౌల్లో చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టార్ట్ విత్ ద వెట్ ఇంగ్రీడియంట్స్. వెట్ ఇంగ్రీడియంట్స్తో స్టార్ట్ చేసుకొని దాని తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే మటుకి ఇలా సపరేట్గా చేసుకోండి. అలా పోను ఎక్స్పీరియన్స్ తోటి మీరు ఒకే బౌల్లో మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక బౌల్లోకి మన వెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకోవాలి. ఎగ్స్ ప్లేస్లో మీరు కర్డ్ని రీప్లేస్ చేయొచ్చు ఒకవేళ వెజ్ కేక్ చేయాలనుకుంటే. నేను ఇక్కడ గోధుమ పిండి కాబట్టి 3 ఎగ్స్ తీసుకున్నాను, మైదా అయితే 2 ఎగ్స్ తీసుకున్నా ఆ సాఫ్ట్నెస్ వచ్చేస్తుంది. జస్ట్ ఇలా బీట్ చేసుకుంటే సరిపోతుంది, మరీ ఫోమ్ వచ్చేలాగా బీట్ చేయక్కర్లేదు. జస్ట్ మనకి ఆ ఎల్లో అండ్ వైట్స్ మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అదే గ్లాస్తో 1/2 గ్లాస్ ఆయిల్, 1/2 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా బ్లెండ్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకోవాలి. మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉంటే ఎలక్ట్రిక్ బీటర్ని యూస్ చేయొచ్చు, లేదు అని అంటే హ్యాండ్ విస్కర్తో కూడా చేసుకోవచ్చు. మిక్సీలో కూడా చేయొచ్చు, బట్ మిక్సీ అంటే అంత ఫ్లఫీనెస్ రాదు, కేక్ కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది. లేదు ఓన్లీ వెట్ ఇంగ్రీడియంట్స్ మిక్సీలో వేసుకుంటామంటే వేసుకోవచ్చు. మొత్తం డ్రై అండ్ వెట్ మిక్స్ చేసి వేస్తే కనుక కేక్ కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మిల్క్ అండ్ ఆయిల్ వేసిన తర్వాత అది అసలు మనకి తెలియకూడదు, మొత్తం మిక్స్ అయిపోయేలాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని అంతటిని డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే మిక్స్ చేసి పెట్టుకున్నామో దాంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలి. మీ దగ్గర స్పాచులా ఉంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చేసుకోండి. లేదు ఇలాంటిది విస్కర్ మాత్రమే ఉంది అనుకుంటే కనుక ఇలా కొద్దిగా వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలిపేయకూడదు. ఎక్కువగా కలపడం వల్ల మనకి ఫామ్ అయిన ఎయిర్ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో అవి పోతాయి, కేక్ అంతగా ఫ్లఫీగా రాదనమాట. సో కేక్ పొంగాలి అంటే ఎక్కువగా మిక్స్ చేయొద్దు. ఇంకొకటి ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి. ఇలా మొత్తం బాగా కలిసేలాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇలా గరిటెతో తీసివేస్తే రిబ్బన్ టెక్స్చర్ లాగా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మన కేక్ బ్యాటర్ కరెక్ట్గా ఉన్నట్టు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువగా మిక్స్ చేయొద్దు, ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలి, అప్పుడే కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని దీంట్లోకి నేను ఇప్పుడు టూటీ ఫ్రూటీ వేస్తున్నానని చెప్పాను కదా. సో ఒక చిన్న బౌల్లోకి 1 స్పూన్ గోధుమ పిండి తీసుకొని దాంట్లో ఈ టూటీ ఫ్రూటీని వేసి మిక్స్ చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ టూటీ ఫ్రూటీ మనకి అక్కడక్కడ తగులుతుంది. లేదు మనం గోధుమ పిండిలో మిక్స్ చేయకుండా డైరెక్ట్గా టూటీ ఫ్రూటీని ఆ కేక్ బ్యాటర్లో వేసేస్తే కేక్ ఉడికేలోపు ఈ టూటీ ఫ్రూటీ అన్నీ మన బాటమ్ లేయర్లోకి వచ్చేస్తాయి.
మధ్య మధ్యలో ఉండవు. మనం ఎంత మిక్స్ చేసి పెట్టినా కానీ అది అంతా ఆ బాటమ్ లేయర్కి వచ్చేసి సెట్ అయిపోతాయి ఈ టూటీ ఫ్రూటీ అంతా. సో ఇలా గోధుమ పిండి మిక్స్ చేసి వేయడం వల్ల అది మనం మిక్స్ చేసినప్పుడు ఏ ప్లేసెస్లో అయితే ఉందో అక్కడే ఉంటుంది. అంటే అక్కడక్కడ మనకి కేక్ మధ్య మధ్యలో టూటీ ఫ్రూటీ తగులుతుంది. ఇంకొకటి మొత్తం అంతా మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్లో 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని అప్పుడు మిక్స్ చేసేసుకోండి. బేక్ అయ్యేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుంది వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల. ఆ క్లిప్ నేను ఇక్కడ యాడ్ చేయలేకపోయాను. సో మీరు ఆ వెనిలా ఎసెన్స్ని స్కిప్ చేయకుండా వేసేసుకోండి. ఇలా ఒక్కసారి కలుపుకుంటే సరిపోతుంది. మన టూటీ ఫ్రూటీ అంతా సెట్ అయిపోయి ఉంటాయి అక్కడక్కడ. ఒక్కటే దగ్గర ఉండిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ప్రీ హీట్ చేసుకుందాం మనం. స్టవ్ ఆన్ చేసేసుకొని అడుగు మందంగా ఉండే వెజల్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్ తీసుకున్నాను. ఇలా ఏదైనా ఒక చిన్న గిన్నె కానీ లేదంటే మీ దగ్గర స్టీల్ది స్టాండ్ టైప్ ఉన్నా కానీ దాన్ని పెట్టేసుకొని మూత పెట్టి దాన్ని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 minutes ప్రీ హీటింగ్కి పెట్టేయండి. ఈలోగా కేక్ని దేంట్లో బేక్ చేద్దాం అనుకుంటున్నారో ఆ గిన్నెకి ఇలాగా ఆయిల్, గీ ఆర్ బటర్ దేంతో అయినా గ్రీస్ చేసుకోవచ్చు. నేను మీకు చెప్పాను కదా ఫ్యాన్సీ ఐటమ్స్ ఏం యూజ్ చేయట్లేదని, అందుకనే హ్యాండ్తో గ్రీస్ చేసేస్తున్నాను. లేదంటే మీరు బ్రష్తో గ్రీస్ చేసేయచ్చు. ఇప్పుడు అందులోకి మనం ఈ కేక్ బ్యాటర్ అంతా వేసేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మన కేక్ బ్యాటర్ వేసిన తర్వాత గిన్నెలో ఇంకా ఒక 1 inch ఆఫ్ గ్యాప్ ఉండాలి. ఎందుకంటే మన కేక్ పొంగుతుంది కదా, పొంగినప్పుడు బయటకు వచ్చేయకుండా ఉంటుంది బ్యాటర్. సో ఫస్ట్ పొంగిన తర్వాతనే కుక్ అవుతుంది. పొంగినప్పుడు బయటకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఒక 1 inch గ్యాప్ ఉండాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కొంచెం తక్కువ గ్యాప్ ఉంది. సో నేను ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ బ్యాటర్ని పక్కన పెట్టేసుకున్నాను. ఇదేం చేస్తారు, ఈ బ్యాటర్ వేస్ట్ అయిపోతుంది కదా అనుకోకండి. ఇది ప్యాన్ కేక్ లాగా కూడా వేసేసుకోవచ్చు. బ్యాటర్ అంతా వేసిన తర్వాత గిన్నెను ఒక 2 times ట్యాప్ చేయాలి. సో దట్ మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉన్నా కానీ అది ఫిల్ అయిపోవడానికి. ఇప్పుడు ఆ గిన్నెని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లో పెట్టేసి మూత పెడితే ఆ మూత ఆ గిన్నెకి తగలకూడదు, గ్యాప్ ఉండాలి. నాకు తగిలేసింది, అందుకనే నేను ఆ మూతను తీసేసి కుక్కర్ మూతనే పెట్టేశాను. కుక్కర్ మూత పెట్టినట్టయితే గ్యాస్ కట్ విజిల్ తీసేసి పెట్టాలి. లో టు మీడియం ఫ్లేమ్లో 30 to 40 minutes బేక్ చేసుకుంటే మన కేక్ రెడీ అయిపోతుంది. నైఫ్ టెస్ట్ చేయాలి. అంటే నైఫ్ ఆర్ టూత్పిక్తో సెంటర్లో పెట్టి చూడండి. మీకు నైఫ్ ఆర్ టూత్పిక్ క్లీన్గా వచ్చేస్తే కేక్ రెడీ అయిపోయినట్టే. చల్లారిపోయిన తర్వాత ఇలా బార్డర్స్ని జస్ట్ అలా నైఫ్తో కదిపేసి ప్లేట్ ఏదైనా పెట్టుకొని రివర్స్ చేసేసుకొని ఒకసారి ట్యాప్ చేస్తే కేక్ బయటకు వచ్చేస్తుంది. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు, బట్ వేడిగా ఉన్నప్పుడు చేస్తే కనుక కేక్ పూర్తిగా బయటకు రాదు, గిన్నెకే అంటుకుపోతుంది. నైఫ్ ఇక్కడ నాది కొంచెం క్రాస్ వెళ్ళిపోయింది. సో సైడ్న కొంచెం కేక్ కట్ అయిపోయింది. అయినా దట్స్ ఓకే. ఇలా కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. వెంటనే సర్వ్ చేసుకున్నా బాగుంటుంది. ఇలా అయిపోయిన తర్వాత తిన్నా కూడా బాగుంటుందండి. మైల్డ్ స్వీట్గా ఉంటుంది. మరీ తీయగా ఉంటే కనుక అది మనం ఎంత చల్లగా అయిపోతే అంత వెగటుగా ఉంటుంది తినడానికి. సో షుగర్ని నేను చెప్పిన క్వాంటిటీలోనే వేయండి. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి. ఇంకా బయట కేక్స్ అయితే అడగరు. మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసింది. ఈ కేక్ తనకి చాలా బాగా నచ్చింది. తను ఎంజాయ్ చేస్తున్న వీడియోని నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఇలాంటి రెసిపీస్, ఇలాంటి హోమ్ మేడ్ రెసిపీస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.